ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికైతే అగ్ని పరీక్ష షో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ ప్రాసెస్ అంతా కరెక్టే జరిగిందా లేక ఎవరికైనా అన్యాయం జరిగిందా, సో అగ్ని పరీక్ష విన్నర్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. సో ముందుగా మనకు వచ్చేసి ఈ షోలో సో ఈ రోజు జరిగిన మన ఆట ప్రకారము సో ఓట్ అప్పీల్ కరెక్ట్ గానే అనిపించిందా, కరెక్ట్ గానే వెళ్లాల్సిన వ్యక్తికి వెళ్ళిందా అనేది కూడా కామెంట్ చేయండి. సో మనకైతే ఈ సెలబ్రిటీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 మెంబర్స్ మనకు షాకింగ్ ఉండబోతుందంట. సో ఎవరు వస్తారు అనేది ఇంకా లీకేజ్ అస్సలు ఉండదంట, మనకు డైరెక్ట్ ఆ స్టేజ్ పైన చూస్తామంట. ఎందుకంటే అంత సీక్రెట్ గా జరుగుతుంది మనకి అక్కడ. సో ఖచ్చితంగా ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ షాకింగ్ కంటెస్టెంట్స్ అయితే వస్తారు మన సెలబ్రిటీస్. ఇంకా చూడాలి, ఎందుకంటే గట్టి పోటీ గట్టిగా ఉండాలి. సో ఎట్లానో మరి ఎట్లా కన్విన్స్ చేస్తారో తెలీదు. సో కొంతమంది జేడి చక్రవర్తి అన్నారు కానీ అతను రానని కన్ఫర్మ్ గా చెప్పాడు. సో ఇంకా కొంతమంది మన ముఖేష్ గౌడకి అయితే గట్టి ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే మనకు కామనర్స్ నుంచి అయితే ఇప్పుడు 6 మెంబర్స్ అంటున్నారు. ఒక 3 మెంబర్స్ ని జడ్జెస్ తీస్తారంట, ఇంకో 3 మెంబర్స్ ఏమో ఓటింగ్ ద్వారా తీస్తారంట. సో ఖచ్చితంగా 2 మెంబర్స్ గర్ల్స్ 4 మెంబర్స్ బాయ్స్ వస్తారు. ఆ 2 మెంబర్స్ వచ్చేసి ఎవరు అంటే మనకు ఖచ్చితంగా తెలుసు, శ్రీజ అండ్ ప్రియా, దమ్ము శ్రీజ అండ్ ప్రియా. ఎందుకంటే శ్రీజ తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకుంది. ఈ రోజు టాస్క్ లో కూడా గట్టిగా ఆడింది, మాట్లాడింది, సూపర్ అనిపించింది. సో ఇద్దరు ఈ గర్ల్స్ అయితే కన్ఫర్మ్ అండి. ఇంకా బాయ్స్ వచ్చేసి ఎవరంటే మాస్క్ మ్యాన్ కంపల్సరీ ఉంటాడు, అలాగే మన మనీష్ కంపల్సరీ ఉంటాడు. సో ఇంకా వచ్చేసి మనకు ఇంకా ఇద్దరిలో ఎవరు అంటే మన నాగా, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్. సో ఈ ముగ్గురిట్లలో, ఎందుకంటే నాగాకి అసలు ఓటింగ్ లేదు, మరి ఓటింగ్ బేస్ లో వెళ్తారా లేకపోతే జడ్జ్ కరెక్ట్ గా మరి తీసుకెళ్తాడు. అభిజిత్ కి ఇష్టమైన కంటెస్టెంట్ కాబట్టి అలా వెళ్తారా. సో ఇద్దరు పవన్లు అంటున్నారు, ఒకరేమో మిలిటరీ పవన్ అంటున్నారు, కొంతమంది డీమాన్ పవన్ కి కొంచెం ఓటింగ్ పడుతుంది. సో మిలిటరీ పవన్ కి కూడా పడుతుంది. మరి ఈ రోజు కూడా బాగా ఏడ్చాడు. మరి ఒకవేళ ఈ ఇద్దరు పవన్ లో ఎవరైనా లేదు అంటే కమ్యూనిటీ బేస్ లో అయితే ఖచ్చితంగా షాకిబ్ కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బట్ మరి ఏమో మరి షాకిబ్ పేరు అయితే ఎవరు తీయట్లేదు, నాకు అనిపిస్తుంది ఎందుకో తీసుకుంటాడని. మరి చూద్దాం వీళ్ళలో ఎవరు అనేది. సో నలుగురు అయితే కన్ఫర్మ్ అండి. ఆ ఇద్దరిలో కొంచెం కన్ఫ్యూజన్, వీళ్ళ వాళ్ళ కొందరేమో టాస్క్ లో వైజ్ బాగా ఆడారు, కొందరికేమో ఓటింగ్ పడుతుంది, కొందరికేమో ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఏ బేస్ లో అయినా తీసుకోవచ్చు. సో చూద్దాం ఇంకా మనము. సో ఈ 13 మంది అయితే సూట్ కేసులో వెళ్తారు. ఆ 13 మందిలో నుంచి అక్కడ 6 మెంబర్స్ ని తీసుకుంటారు. ఇంకా ఒకరొకరు ఎట్లా తీసుకొస్తారు, మన జడ్జెస్ కూడా వెళ్తారు. అభిజిత్, బిందు అండ్ నవదీప్ ఈ ముగ్గురు అయితే వెళ్తారు. వెళ్ళి ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే తీసుకుంటారు. ఇంకా చూడాలి. అయితే ఈ 13 మందిని అయితే సూట్ కేసులు ప్యాక్ చేసుకుని అయితే రమ్మన్నారంట, చూద్దాం. అలాగే మనకు హోమ్ టూర్ కూడా మన అమర్దీప్ అండ్ ప్రియాంక, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నారంట. చూద్దాం. ఇంకా షాకింగ్ అయితే మనకు అప్డేట్స్ ఉండబోతున్నాయి ముందు. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ చేయండి. సో ఈ రోజు షో మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా లాస్ట్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏం లేదండి, ఇక్కడ అది బాక్స్ టాస్క్ ఉంది కదా, బాక్స్ టాస్క్ లాస్ట్ ఎవరైతే వాళ్ళకే రాజ్యము. ఇదేంటంటే లక్ బేస్డ్, నాకైతే అదే అనిపించింది. సో ఇంకా ఓట్ అప్పీలు అనేది లాస్ట్ మన మనీష్ గారికి కాకుండా ఇంకా ముందు ఆడిన వాళ్ళకి ఇస్తే బాగుండు అనిపించింది. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పవన్ కూడా 2 టాస్క్లు ఆడాడు, మిలిటరీ పవన్ కూడా ఆడాడు. సో వాళ్ళకు కూడా ఓట్ అప్పీలు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది లాస్ట్ డేలో, ఎందుకంటే వాళ్ళు కూడా 2-3 టాస్క్లు గెలిచారు కదా. సో ఫస్ట్ అయితే మన దివ్య అండ్ హరీష్ వస్తారు. సో వాళ్ళిద్దరూ అదే బాల్స్ టాస్క్, ఒకరు గ్రీన్ బాల్స్ ఒకరు పింక్ బాల్స్ లక్ బేస్డ్ వెళ్ళింది. సో మన హరీష్ గారు గెలిచాడు, ఎందుకంటే ఆ హరీష్ ఆడే విధానం కూడా చాలా బాగుంది. తను తీసిన ప్రతి టైంలో బాల్స్ అన్ని షఫిల్ చేస్తున్నాడు, అది బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి హరీష్ బ్రేక్ తీసుకుంటా అంటాడు, కానీ మిలిటరీ పవన్ మళ్ళీ హరీష్ కి ఇస్తాడు. అంటే మిలిటరీ పవన్ ని జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అంటే, అప్పుడు మళ్ళీ హరీష్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆడతా అంటాడు. ఇక్కడ బ్రేక్ అన్నప్పుడు బ్రేక్ తీసుకుంటుంటే బాగుండేది అనిపించింది. తర్వాత బాటిల్ ఫ్లిప్ చేయాలి. సో ఇది కొంచెం మన మిలిటరీ పవన్ కి కొంచెం ఆడిన అనుభవం ఉందో మరి ఏమో తెలియదు, కానీ వేసిన ప్రతిసారి బాటిల్ అనేది నిల్చుంది. హరీష్ కేమో పాపం ఈయన 5 చేసే లోపు ఆయన ఒకటే చేసిండు. ఇక్కడ మిలిటరీ పవన్ గెలిచిండు, ఫాస్ట్ ఫినిషర్ అని జడ్జెస్ కూడా క్లాప్స్ కొట్టిర్రు. తర్వాత వచ్చేసి మన పవన్ గెలిచాడు. తర్వాత పవన్ ఏమో మళ్ళీ అనుషాని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సూది దారం పెట్టేది అన్నమాట. సో అక్కడ బాగా ఆడినట్టు అనిపించింది మన మిలిటరీ పవన్. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన అనుషాకి వచ్చిన ఒక ఛాన్స్ కూడా పోయింది, పాపం అనుష నిరూపించుకోలేకపోయింది అనిపించింది.
తర్వాత మళ్ళీ వర్తి అన్వర్తికి వస్తారు ప్రియా. సో నేను ఇక్కడ నేర్చుకున్నా, నేను గేమ్స్ కూడా విన్ అయ్యాను, టీం కూడా బాగా ప్లే చేశాను, స్ట్రాంగ్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నా అని చెప్తుంది. అన్వర్తి వచ్చేసి శ్రేయాకి ఇస్తుంది. నిజంగానే గైడెన్స్ ఉండదు, అష్యూరెన్స్ ఉండదు, చిన్నపిల్ల కాబట్టి ఇక్కడ కొంచెం పుష్ చేస్తే అమ్మాయి ముందుకు వెళ్తుంది. కానీ లేదు అంటే కొంచెం కష్టం, బిగ్ బాస్ షోలో పుషింగ్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళడం కష్టము, ఈ అమ్మాయి కూడా అంత ఫేస్ చేయలేదు అని చెప్పేస్తుంది. బాగా అనిపించింది. తర్వాత దివ్య వచ్చేసి నేను వోకల్ స్కిల్స్ బాగున్నాయి, నేను బాగా మాట్లాడగలను, బాగా పాయింట్ పెట్టగలను, స్పాంటేనియస్గా కూడా నేను వెళ్ళగలను అని ఇంకా తన గురించి తను చెప్పుకుంటుంది. అన్వర్తి వచ్చేసి హరీష్కి ఇస్తుంది, మాస్క్ మ్యాన్కి. ఇక్కడ నాకు నచ్చలేదు, నువ్వేదో ఇక్కడ క్రియేట్ చేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది, నీది పర్సనాలిటీ ఇది కాదు, నువ్వు బయట వేరే ఉంటావు అది ఇది అని అంటది. అనగానే ఇక్కడ మాస్క్ మ్యాన్ మాత్రం నేను బాగా చెప్తాడు, ఆయన అసలు ఎవరికైనా కూడా సమాధానం చెప్తాడబ్బా, అదే మాస్క్ మ్యాన్ అనుకున్న స్పెషాలిటీ. నేను ఎక్కడ స్క్రిప్ట్ రాసి తెచ్చుకోరు, మీ ఊహ అనేది కరెక్ట్ కాదు, అసలు మ్యాటరే లేదు, మీరు చెప్పిన దాంట్లో మ్యాటరే లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత అనుష వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి ఏదో చెప్పుకుంటుంది తన గురించి తాను, కానీ అక్కడ ప్రూవ్ అయింది ఏమీ లేదు. తర్వాత డీమాన్ పవన్ కన్వర్ట్ తీస్తుంది, ఎందుకంటే డీమాన్ పవన్ గేమ్ అర్థం చేసుకోడట, తొందరగా అర్థం కాదట, మళ్ళీ అడుగుతాడట. గన్ షాట్ పాయింట్ అని చెప్తాడట, కానీ ఆ గన్ షాట్ పాయింట్ కూడా ఎదుటి వాళ్ళకి ఎక్కదు అని చెప్పేస్తుంది. తర్వాత శ్రీజ ఇక మన ఈమెకి ఇస్తుంది, ఆమె గురించి ఆమె సూపర్ చెప్పుకుంటుంది. అబ్బా శ్రీజ నాకైతే ఎవరైతే రెడ్ కార్డ్ ఇచ్చారో వాళ్ళకే నేను మళ్ళీ గ్రీన్ కార్డ్ ఇచ్చేలాగా వాళ్ళ నుంచి అప్రిషియేషన్స్ తీసుకున్నాను, అట్లా నేను నా గేమ్ని మార్చుకున్నాను. సో వాళ్ళే నన్ను వాళ్ళని ఇంప్రెస్ అయ్యేలాగా చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను వర్తి అని డగడగా చెప్పేసుకుంటుంది. సో ఇది బాగా అనిపించింది. అన్వర్తి వచ్చేసి శ్రేయాకి ఇచ్చింది. ఏంటంటే ఈ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు, 19 years. సో ఈ అమ్మాయి ఎక్కడో చిన్నదాన్ని అని ఒక ఫీలింగ్ ఉంది, అక్కడ చాలా పెద్దవాళ్ళు కూడా రావచ్చు, వాళ్ళతో సరైన పోటీ ఇవ్వలేకపోవచ్చు, సో అందుకే నేను అన్వర్తి ఇచ్చానని చెప్పేస్తుంది. సో ఇది తర్వాత వచ్చేసి మన ఇక్కడ డీమాన్ పవన్ గెలుస్తాడు కదా, అక్కడ కల్కికి ఇస్తాడనమాట, వీళ్ళిద్దరికి ఆ పజిల్ టాస్క్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మన డీమాన్ పవన్ చాలా బాగా ఆడతాడు, అది సూపర్ అనిపించింది. ఎందుకంటే అవి సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే తను ఇప్పటివరకు ఏ గేమ్ ఆడలేదు, ఈ రోజైనా కొంచెం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. తర్వాత డీమాన్ పవన్కి వచ్చేసి మళ్ళీ దాలిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ అమ్మాయి ఆ బాల్స్ వేస్తుంటే అది కూడా సరిగా ఆడలేకపోయింది. ఇక లాస్ట్ వచ్చేసి మన దమ్ము శ్రీజ, డీమాన్ పవన్ దమ్ము శ్రీజతో ఆ లైట్స్ మీద బాల్స్ పెడతారు కదా, అది ఫస్ట్ అరచమంటారు. నేను అప్పుడే అనుకున్నా అరవడం ఏంటి, అరిస్తే బల్బు పగులుతుందా అని. బట్ అక్కడ ఈ అమ్మాయి వచ్చేసి దమ్ము శ్రీజ ఇట్లా బాల్స్ పెట్టేస్తుంది, బాగా నిల్చుంటుంది, సూపర్. అసలు ఆలోచించే లోపే అమ్మాయి ఆడేస్తుంది. సో అమ్మాయికి ఉన్న టాలెంట్ అది అనమాట. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి శ్రీజ అండ్ మనీష్ మిగిలారు. సో వాళ్ళు ఇద్దరు అయస్కాంతం, ఒకటి అయస్కాంతం ఒకటి అది ఉంటుంది. సో ఈ అయస్కాంతం టాస్క్లో మన మనీష్ గెలిచిండు. ఇక మన మనీష్ వచ్చేసి సూపర్గా మాట్లాడతాడు, 5 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిండంట మాట్లాడే విధానము. సో చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. సో మీకేమనిపిస్తుంది అని కూడా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ అగ్ని పరీక్ష విన్నర్ వచ్చేసి నాకు అనిపించినంత వరకు అయితే ఈ దమ్ము శ్రీజ అనిపించింది. ఆ అమ్మాయి ఎందుకంటే ఏ టాస్క్ కూడా ఓడిపోకుండా మ్యాక్సిమం మాట్లాడుకుంటూ గెలుచుకుంటూ వచ్చింది. సో ఇంకా మనము ఇంకా ముందు నా వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, అవి కూడా చూడండి. సో షార్ట్స్ పెడతాను, అలాగే 1 minute 2 minutes వీడియోస్ కూడా పెడతాను, అవి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నా వీడియో వెంటనే నేను అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. నా వీడియోస్ అయితే లాగ్ ఉండవు, చాలా చిన్నగానే ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.